దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారికి ఇక్కడ కూడా వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గత వారం అమ్మ నా సాక్ష్యం పంచుకున్నారు. అయితే మా బాబుకు నాకు దేవుని నామాన్ని బట్టి స్వస్థత కలిగిందండి. అయితే అది నిజం చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి అండి. నా కుమారునికి అయితే హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డప్పటికీ 70% ఎఫెక్ట్ పడ్డది, 30% మాత్రమే మంచిగా ఉన్నది. మరి డాక్టర్లు అయితే చాలా సీరియస్ కండిషన్ అన్నారు. మరి ఆ టైంలో మరి అమ్మకు కాల్ చేసినప్పుడు అమ్మ మరి రెస్పాండ్ అయ్యి మా గురించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత మరి బాబు అంతవరకు మరి ఎటువంటి స్పర్శ లేదు, మమ్మల్ని గుర్తుపడట్లేదు, మా భార్య నన్ను గుర్తుపడట్లేదు. మరి అమ్మగారు అక్కడి హాస్పిటల్ వరకు వచ్చి మరి బాబుకు ప్రార్థన చేసిన తర్వాత బాబు మందు చేడవడం కానీ స్పర్శ తెలియడం కానీ జరిగిందండి. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా మరి మా బాబుకే కాదు, మరి నాకు కూడా స్టమక్ పెయిన్ చాలా రావడం వల్ల నేను కూడా అడ్మిట్ కావడం జరిగింది. మరి డాక్టర్లు అయితే నాకు ఆపరేషన్ కావాలని చెప్పారు. మరి అమ్మ మరలా నా గురించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని నామాన్ని బట్టి మరి అక్కడ నుంచి నేను డిశ్చార్జ్ అయ్యి మరి నార్మల్ స్థితికి వచ్చి ఉన్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.